మొదటి యోహాను 3వ అధ్యాయము 22వ వచనము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఈ యొక్క వాగ్దానము అత్యంత విలువైనటువంటి వాగ్దానము. మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. అయితే ఈ యొక్క మాటకు కండిషన్గా ఇక్కడ మనకు కనబడుచు ఉన్నది, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనది చేయుచున్నాము గనుక. మన జీవితంలో ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఉండినట్లయితే, ఆయనకిష్టమైనది చేయడానికి తీర్మానము తీసుకొనొచ్చు ఉండినట్లయితే, నిశ్చయముగా ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుతుంది. పాపములోనే జీవించుచు తరువాత మరదాములే, దేవుని రాకడ సమయంలో మారొచ్చులే అనేటటువంటి నిర్లక్ష్య హృదయం కలిగిన వారము కాక, ఆయన చిత్తము చేయుదునని మనము ప్రార్థించి సమర్పించుకున్నటువంటి ఆ ప్రార్థన అనుగుణముగా మన జీవితంలో జీవించటానికి సిద్ధపడి ఆయనకు లోబడుచు ఉన్నప్పుడు మనము ఏది అడిగినను ఆయన వలన మనకు దొరుకును. ఆయన బిడ్డలు తన చిత్తము చేయు, తనను సంతోషపరచు తన బిడ్డలు, తన ఆజ్ఞలను గైకొను తన బిడ్డలు యొక్క మొర ఆలకించి దేవుడై ఉన్నాడు. అతడు నన్ను పిలువగా ఇదిగో నేనున్నాను అంటాడు. మనము అడుగక మునిపే మనకు అక్కరగా ఉన్నవన్నీ నెరవేర్చుటకు ముందుగానే సంసిద్ధము చేయువాడై ఉన్నాడు. కాబట్టి మనము అడిగిన తోడనే జవాబులను పొందుదాం. ఎందుకంటే ఆయన ఆజ్ఞలను గైకొనడానికి మనము వ్యతిరేకమైన స్వభావమును మార్చుకొని కేవలము పై భక్తి మాత్రమే కాదు కానీ క్రియలతో జీవించు భక్తిని కలిగి ఉండుటకు ప్రయాసపడుచున్న తన బిడ్డల మొర్ర ఆలకించు దేవుడై ఉన్నాడు. కనుక ప్రతి విషయంలోనూ ఆయన యొక్క కృపలను, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును, ఈ లోక సంబంధమైన ప్రతి అవసరతను యేసు నామములో తీర్చుకొనుచు అనుభవించుచు ఆయన మహింపరచు జీవితంలో జీవించుదాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవ, నీ పరిశుద్ధ నామమునకే వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. తండ్రి, గడిచిన దినములలో నీ ఆజ్ఞలు గైకొన్న వారము కాదు, నీ చిత్తము చేసిన వారము కాదు, కానీ మనస్సు తిప్పుకొని నీ ఆజ్ఞలను గైకొనొచ్చు, నీ చిత్తము చేయడానికి తీర్మానము తీసుకొనొచ్చుండగా, ఓ దేవా, మా మొర ఆలకించండి. నీ చిత్తానుసారమైన ప్రతి ఈవిని మా జీవితంలో నెరవేర్చి ఆశీర్వదించమని యేసు నామమున వేడి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.